ఒకసారి ఆ మరణం అనేది రాగానే ఆ జీవి ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏమనుకుంటాడంటే 2.5 కోట్లు వెళ్ళా నా పేరు మీదే ఉంది కానీ నాకేమీ లేదే, 2 ముక్కలు అంటించేశారు ఇక్కడ. అర్థమైపోయింది వీడికి 2.5 కోట్లు వెళ్ళా అనవసరంగా ఉన్నామని. బయటికి వెళ్ళాక అనుకుంటాడు ఖచ్చితంగా. వాడికి మనస్సు ఉంటుంది, వెళ్ళిపోయిన ప్రతి జీవికి మనస్సు ఉంటుందండి. మనస్సే ఇంకో జన్మకు కారణం. శరీరం ఉండదు, మనస్సు ఉంటుంది. కర్మ ఏమిటంటే చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, నోరు ఉండదు, ఏం చెప్పలేడు, ఏడుస్తూనే ఉంటాడు. ఏడిచినా కన్నీళ్లు రావు, లోపలంతా దుఃఖమే. అయ్యో 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 నా శరీరం నా కళ్ళ ముందు కాలిపోతుంది అనుకుంటాడు పాపం అయ్యో. కానీ కాసేపటికి ఏం తెలుస్తుంది, ఈ శరీరం నేను కాదు కదా, అది బతుకుండగానే తెలుసుంటే ఎంత బాగుండేది అని ఖచ్చితంగా అనుకుంటాడా లేదా? ఆ అనుకోవడం కోసమే జీవుణ్ణి చేసి మళ్ళీ ఈ శివుణ్ణి చేస్తుంది. ఎలాగా? ఇటువంటి స్తోత్రాల ద్వారా. తెలుసుకొనుటయే మోక్షము, తెలియకపోవటయే బంధము.